హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు డే 5. మార్నింగ్ లేవగానే బైక్స్కి అయితే ఫస్ట్ చైన్ అయితే క్లీన్ చేయాలి. ఎందుకంటే నేను నైట్ మొత్తం వర్షంలో రైడ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షంలోనే రైడ్ చేస్తున్నాను. ఇంకా లూబ్రికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చైన్కి, లేదంటే చైన్స్ పారైపోతే సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి మెయిన్. అండ్ వాటర్ వెళ్ళి మా క్లచ్ పడాల్సి ఉంటాయి కదా, అవి కూడా చాలా సౌండ్ వస్తున్నాయి. సో వాటికి కూడా లూబ్రికేషన్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. ఈరోజు అయితే 3 ప్లేసెస్ కవర్ చేయాలి మనం. ఫస్ట్ అయితే మురుదేశ్వర టెంపుల్కి వెళ్ళాలి. మురుదేశ్వర టెంపుల్కి ఎందుకు వెళ్దాం అనుకుంటే, యాక్చువల్గా అయితే గోకర్ణ పోవాలి. గోకర్ణలో ఆగడానికి మాకు టైం లేదు. సో ఇంకొక శివ టెంపుల్ చూడాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే మురుదేశ్వర్కి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మేము ఇక్కడ షేర్ చేస్తాం మురుదేశ్వర టెంపుల్ దగ్గరలోనే. సో ఇదే మన మురుదేశ్వర టెంపుల్ రాజగోపురం. ఇది నియర్లీ 240 feet హైట్ ఉంటుంది. మురుదేశ్వర టెంపుల్ ఏంటంటే సీలోకి, అంటే అరేబియన్ సీ కోస్ట్లోకి బిల్డ్ చేస్తారనమాట. అండ్ శివ టెంపుల్ కూడా చాలా హైట్ ఉంటుంది. అది నియర్లీ 40 feet ఎంతో హైట్ ఉంటుంది అది. ఈరోజైతే మనం కవర్ చేయ ప్లేసెస్ వచ్చి జాగ్ ఫాల్స్, కొంచాలి ఫాల్స్, ఇంకా మురుదేశ్వర టెంపుల్. మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు. సో ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకున్నాం. దర్శనం చేసేసుకొని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి సో వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళిపోదాం. మనమైతే ఫస్ట్ ఉత్తర కన్నడలో ఉన్నాం మనం. బైక్ అయితే లెఫ్ట్ సైడ్ పార్క్ చేసేద్దాం. ఇక్కడ పార్కింగ్ అంటూ ఏం ఫీజు ఏం లేదు, టోకెన్స్ కూడా ఏం అడగట్లేదు. జస్ట్ పార్క్ చేసుకుని వెళ్ళి దర్శనం చేసుకోవడమే. అంత క్రౌడ్ కూడా లేదు. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. అండ్ యా, ఇడ్లీ సాంబార్ ఫేమస్ కాబట్టి ఇక్కడ కర్ణాటకలో ఇడ్లీ తినేసాం. అలాగే నిద్ర రాకుండా ఉండడానికి ఒక కాఫీ కూడా కొట్టాం అనమాట. ఇంకా యాజ్ యూజువల్గా ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. అండ్ మ్యాక్సిమం నేను ఎప్పుడు ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తాను వెహికల్ అయితే రైడ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా. ఒకవేళ అది మ్యాక్సిమం ఫుల్ ఉన్నా సరే, కొంచెం ఎంటీ అయినా సరే, అట్లీస్ట్ 3-4 లీటర్స్ పడుతున్నా సరే అది ఫుల్ చేంజ్ చేస్తాను మళ్ళీ. అంటే పెట్రోల్ బంక్స్ దొరకకపోవచ్చు మనకి. అలాగే ఎయిర్ కూడా చెక్ చేయించాలి మనం. ఎందుకంటే రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎయిర్ చెక్ చేయలేదు. ట్రిప్ మొత్తం అయితే భర్త ఖర్చు పెడుతున్నాడు. అండ్ భర్త దగ్గర ఎప్పుడైతే అమౌంట్ అయిపోతాయో అప్పుడు షేర్ చెప్తాడు. మేము వాడికి పే చేసేస్తే నెక్స్ట్ మళ్ళీ వాడు ఆ మనీతో యూజ్ చేసి ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకుంటున్నాడు. ఎందుకంటే వాడే కొంచెం లెక్కలై రాసుకుంటాడు. నాకు అంత ఓపిక లేదు. ఇది జాగ్ ఫాల్స్ వెళ్ళే రోడ్డు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గా అయితే చాలా బాగుంటాయి ఈ రూట్లో సీనిక్స్ అనేవి, కానీ ఫారెస్ట్ రోడ్స్, ఘాట్ రోడ్స్, ఇంకా మౌంటైన్స్, పీక్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా గ్రీనరీ ఎక్కువ ఉంది. చూసారు కదా, అసలు రైడ్లో మీకు పీస్ దొరికేది ఎప్పుడంటే మ్యాక్సిమం మీకు ట్రాఫిక్ దొరకనప్పుడు, అండ్ ఎంటీ రోడ్స్, కొంచెం సీనరీ అనేది మంచిగా ఉన్నప్పుడు. సో ఇక్కడ నీకు డిస్టర్బెన్స్ ఉండదు, మంచిగా రైడ్ చేసుకోవచ్చు. సో చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ వెహికల్స్ అనేవి ఎక్కువగా స్ట్రగుల్ అవ్వట్లేదు. రైడ్ స్టార్ట్ అయినప్పుడు అయితే ఒక ఇష్యూ వచ్చింది, మీకు అందరికీ తెలుసు, బేరింగ్ డ్యామేజ్ అయింది రేర్ వీల్ది. అండ్ నెక్స్ట్ నుంచి మేము తిరిగిన రోడ్స్ బెస్ట్ రోడ్స్ ఇప్పటివరకు అయితే. చాలా బాగున్నాయి. అన్నీ కొత్తగా బిల్డ్ చేసిన రోడ్సే. చూసారు కదా, అంత నీట్గా రైడ్ చేసుకుని వెహికల్ అసలు ఎక్కడ కనీసం వైబ్రేట్ కూడా అవ్వట్లేదు, సింపుల్గా వెళ్ళిపోతుంది. అండ్ నా బ్యాక్ ఉన్నారు భరద్వాజ్ అండ్ దినేష్ గారు. నేను ఇంత మంచిగా వెహికల్ డ్రైవ్ చేస్తానని నేను కూడా అనుకోలేదు ఎప్పుడు. సో ట్రాఫిక్ లేదు కదా, సో భయం ఏమి ఉండదంతా, జస్ట్ హార్న్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంటీ రోడ్స్ అండ్ ఘాట్ సెక్షన్స్ వెళ్ళేటప్పుడు హజార్డ్స్ వేసుకోవడం మంచిది. ఎందుకనంటే హజార్డ్స్ అనేవి మీకు ఒక వెహికల్కి అటెన్షన్ ఇస్తాయి అన్నమాట. సో అంటే 4 వీలర్స్కి డేంజర్ లైట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ 2 వీలర్స్కి వచ్చేసరికి డేంజర్ లైట్ ఎఫెక్ట్ ఇంటెన్సిటీ అనేది అంత ఎక్కువ ఉండదు. సో హజార్డ్స్ ఏం చేస్తాయంటే, యూజువల్లీ ఎల్లో లైట్సే హజార్డ్స్ ఇవ్వడానికి ఏంటంటే, ఎల్లో కలర్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది పీపుల్ని. సో ఇట్ టేక్స్ అటెన్షన్. సో అందుకని మనం హజార్డ్స్ ఇస్తే సో ఎవరైనా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడి నుంచి మనకి షారావతి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇదంతా వ్యాలీ ఏరియా అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా. చూసారు కదా, ఈ రోడ్ నుంచి డైరెక్ట్గా పీక్ కనిపిస్తుంది మనకి. ఇవన్నీ వ్యాలీలోయే.
ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి ప్లేసెస్ అయితే. మేమైతే ఎక్కువ చోట్ల ఆగట్లేదు. భర్తగారు అయితే ముందే వెళ్ళిపోయి ఆగాడు జస్ట్ మమ్మల్ని వీడియో తీయడానికి. ఈ వీడియోస్ ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే రైడ్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ మేము ముగ్గురమే, ఖచ్చితంగా ఒక లాగి మిగతా ఇద్దరిని వీడియో తీయాలి. సో ఖచ్చితంగా వీడియోలో అయితే మొత్తం ముగ్గురు ఉండట్లేదు, అందుకే అంత అవాయిడ్ చేస్తున్నాం. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, హ్యాండ్లు వదిలేసాను, సడన్గా కార్ వచ్చింది. అది ఈ టర్న్స్ కూడా చాలా షార్ప్ టర్న్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇవి రబ్బర్ ప్లాంటేషన్స్. నేను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినప్పుడు చూసి అరే భలే తీస్తున్నారు అనుకునేవాడిని, కానీ బెస్ట్ అనమాట వ్యూ అనేది. మొత్తం ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇది మాన్సూన్ ఇంకా కంప్లీట్గా స్టార్ట్ అవ్వలేదు, ఒక 20% అలా స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక 20 days, 15 to 20 days అలా అయింది మాన్సూన్ స్టార్ట్ అయ్యి. మోర్ ఓవర్ ఇది ఘాట్ సెక్షన్స్, ఫారెస్ట్ ఏరియాస్ కాబట్టి అలా ఉంచుకున్నా. నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చదువుకుంటున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇలా ఇలా రైడ్ చేస్తాను, ఇలా తిరుగుతాను, ఇలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాను నేనైతే. సో ఖచ్చితంగా లైఫ్లో ఇదొక పార్ట్ అనమాట. అంటే అందరికీ కుదరచ్చు, కుదరకపోవచ్చు. బిజీ లైఫ్లో మీకంటూ ఒక కొంచెం టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నాకు ఇలా కుదిరింది కాబట్టి నేను ఇలా స్పెండ్ చేస్తున్నాను. అండ్ మరో నాకు ఆఫీస్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది, అంటే మా మేనేజర్స్ కానీ టీమ్ లీడ్స్ కానీ అందరూ. నేను ఎక్కువగా లీవ్స్ తీసుకోను, ఒకేసారి 3 monthsకి 4 monthsకి ఒకసారి తీసుకుంటా లీవ్స్. సో ప్రాజెక్ట్ కూడా అంత ఎఫెక్ట్ అవ్వకుండా అలా తిరుగుతా ఎక్స్ప్లోర్ చేస్తూ, అలాగే వర్క్ కూడా ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకుంటాను. మేము అలా డ్రైవ్ చేస్తుంటే మధ్యలో ఈ చిన్న రోడ్ తగిలింది. సో రబ్బర్ ప్లాంటేషన్స్ ఉన్నవి. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా. అండ్ ఇక్కడి నుంచి రోడ్ అంత బాగాలేదు, మళ్ళీ కొంచెం ఓకే, కొత్త రోడ్ అయితే కాదు, చాలా చిన్నగా ఉంది రోడ్డు. రైట్ సైడ్ చూసారు కదా, వాటర్ ఫాల్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి ఈ రైన్ఫాల్ వల్ల. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఉంటాయని. ఎక్కడ చూసినా ఏదో చిన్న వాటర్ ఫాల్స్, నార్మల్గా ఫొటోస్లో చూసినప్పుడు, రీల్స్లో చూసినప్పుడు చాలా నార్మల్గా ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం అసలు చాలా ఇంటెన్సివ్గా ఉన్నాయి. కొంచెం కొంచెం ఫాగ్ ఉంది, వర్షం పడడం వల్ల. ఎందుకంటే మనం ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయాం కదా, సో ఆ ఫాగ్ ఎలా వస్తుందంటే రెయిన్ ఫారెస్ట్ లాగా, అంటే ఆకుల మీద పడ్డ వాటర్ ఉంటుంది కదా, అయ్యే మాయిశ్చరైజ్ అంతా ఫామ్ అయిపోయి అది ఫాగ్లా కనిపిస్తుంది మనకి. చాలా మంచిగా ఉంది, అంటే ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. ఇంకా ఎంటీ రోడ్స్, మెయిన్ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేదు, పీస్ఫుల్గా డ్రైవ్ చేయొచ్చు.
మమ్మల్ని మాత్రం ఈ పర్టికులర్ ఆ బోట్ రీల్ ఉంది కదా, బుడ్డు పిల్లోడు చేస్తాడు ఆ బోట్ రేసింగ్లో, అది మమ్మల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. భరత్‌గాడు అయితే ఆ బైక్ మీద కూడా ఆ స్టెప్లు వేసేస్తున్నాడు. ఇందాకైతే పడేవాడు అనుకున్నాను నేనైతే. నెక్స్ట్ ఈ రోడ్లో మనకి ఫస్ట్ తగిలేది జాక్ ఫాల్సే. జాక్ ఫాల్స్ అంటే నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు అయితే అంత ఇంపాక్ట్ అనిపించలేదు నాకైతే, అంత అగ్రెసివ్గా ఏం కనిపించలేదు. సో బట్ చూద్దాం ఇప్పుడు అసలు ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను అలా రైట్ నాకు ఇష్టం చాలా ఈ మూమెంట్స్ అనేవి. అంటే హిమాలయన్లో నాకు నెక్స్ట్ నచ్చేది ఏంటంటే మిర్రర్స్. ఫస్ట్ సీటింగ్ కంఫర్ట్, హ్యాండిల్ బార్ కంఫర్ట్, అండ్ నెక్స్ట్ మిర్రర్స్. మిర్రర్స్ అనేవి మనం లెఫ్ట్‌కి, రైట్‌గా వంగినప్పుడు కూడా చాలా భలే కనిపిస్తాయి మిర్రర్స్ అనేవి. ఇది లింగమనక్కి డ్యామ్ ఇక్కడ. శారావతి రివర్ మీద ఉంటుంది ఇది అయితే. చాలా పెద్ద డ్యాము. అఫ్‌కోర్స్ యూజువల్‌గా అయితే డ్యామ్స్ కట్టేటప్పుడు అయితే మనకి దాన్ని ఏమంటారు, మౌంటైన్స్‌లోనే కడతారు. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ బేస్ దొరుకుతుంది వాటికి. అండ్ చాలా పెద్దగా ఉంది. కానీ అక్కడికి ఎంట్రీ ఉంటుందో లేదో తెలీదు. స్పెషల్ పర్మిషన్ లాంటివి కూడా మనకేం లేవు. ఫోన్ చేసి అడుగుదామన్నా సిగ్నల్స్ లేవు. చూడాలి మరి అలౌ చేస్తారో లేదో, వెళ్ళి ఒకసారి అడుగుదాం. ఇక్కడైతే పవర్ జనరేట్ చేస్తారు. స్పిల్‌వేస్ ఉన్నాయి. సో యూజువల్‌గా రిజర్వాయర్‌కి, డ్యామ్‌కి మీకు ఆల్రెడీ డిఫరెన్సెస్ తెలుసు కదా. రిజర్వాయర్ అంటే జస్ట్ వాటర్ స్టోర్ చేస్తది అండ్ వదిలేస్తారు. అండ్ డ్యామ్‌లో అయితే యూజువల్‌గా పైనుంచి వదులుతారు కాబట్టి పవర్ జనరేషన్‌కి అనుకూలంగా ఉంటుంది. అండ్ అలో లేదు. మాకు ఆయన ఒక స్పాట్ చెప్పారు. అక్కడి నుంచి డ్యామ్ కనిపిస్తది అనేసి చెప్పారు. ఇదే ఇక్కడి నుంచి. వాటర్ అయితే చాలా ఫుల్‌గా ఉన్నాయి. ఇందాక దొరికింది మనకి శారావతి వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది వ్యాలీ. ఇక్కడ నుంచి వ్యాలీ బోర్డర్ స్టార్ట్ అవుతదనమాట. చూసారు కదా, శారావతి వ్యాలీ. అండ్ సాంక్చురీ కూడా ఉంది. సో మళ్ళీ బోర్డ్ పెట్టారు. ఎందుకో తెలియదు నాకైతే. ఇక్కడ నుంచి రాసే ఉన్నాయి జాక్ ఫాల్స్‌కి ఎటు వెళ్ళాలి అని. జాక్ ఫాల్స్ ఇంకా ఐ థింక్ దగ్గరికి వచ్చేసాం మనం అయితే. 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇది లింగమనకి డ్యామ్ చూపించాను కదా, దానికి ఒక కెనాల్ లాంటిది. సో స్పిల్వే నుంచి వస్తున్నాయి వాటర్. పవర్ అయితే జనరేషన్లో ఉందండి, ప్రస్తుతానికి జనరేట్ చేస్తున్నారంట. వచ్చేసాం మనం అయితే. కర్ణాటక గవర్నమెంట్ ఐ థింక్ టూరిజం డెవలప్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఏదో సమ్ క్యాంపింగ్కి అండ్ ఒక రిసార్ట్స్ లాంటివి ప్లాన్ చేస్తున్నట్టుంది. చాలా మంచిగా బిల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. అటు నుంచి అలో చేయట్లేదు, సైడ్ నుంచి వెళ్ళమంటున్నారు. పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ ఉంది. పార్కింగ్ అయితే పెట్టాలి మనం. సో లోపలికి వచ్చాం. సో దిస్ ఈస్ ద వ్యూ. జాగ్ ఫాల్స్ చాలా బాగున్నాయి. చాలా హైట్ ఇది. యూజువల్గా జాగ్ ఫాల్స్ శారావతి రివర్ మీద ఉన్నాయి. దీని హైట్ వచ్చి నియర్లీ 260 మీటర్స్ ఉంటుంది. మా లక్ ఏంటంటే లింగమనకి డ్యామ్ ఉంది కదా, ఆ డ్యామ్ ఓపెన్ చేశారంట. నాకైతే ఓపెన్ చేసిన కనిపించలేదు, వీళ్ళు చెప్పారు. సో అందుకని ఎంత అగ్రెసివ్గా కనపడుతుంది. అండ్ మోర్ ఓవర్ కొత్త వాటర్ కదా, అంటే వర్షం పడినప్పుడు ఫస్ట్ వాటర్ ఇవి. సో చాలా రెడ్ కలర్లో ఉంది వాటర్ అయితే. అండ్ దీనికి పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అలా వాటర్ ఫాల్ అవుతుంది కదా సపరేట్గా, దానికి మొత్తం 4 నేమ్స్ ఉన్నాయి. అంటే 4 పార్ట్స్ అంటే అవి రాజా, రోరర్ అండ్ రాకెట్ అండ్ రాణి అంట. పేర్లు అయితే మంచి కామెడీగా ఉన్నాయి కదా. సో వాటర్ ఫాల్స్ చూసేసాం. అక్కడి నుంచి సేమ్ అక్కడే హోటల్ కూడా ఉంది, గవర్నమెంట్ది అది. అక్కడ ఫుడ్ తినేసి నెక్స్ట్ మనం వచ్చి ఉంచాల ఫాల్స్కి పోవాలి. ఇందాక మీకు వాటర్ ఫాల్ చూపించాను కదా, జాక్ ఫాల్స్కి ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడి నుంచి వాటర్ వెళ్ళి జస్ట్ ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్తే వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది. మనం ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం. మీరు ఎప్పుడన్నా పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ చూస్తే వాళ్ళు అలా జాక్ని వెతుక్కుంటూ వెళ్తారు కదా, వెతుక్కుంటూ వెళ్ళి అలా వాటర్ ఫాల్లో పడిపోతారు. నాకు అదే గుర్తొచ్చింది సడన్గా. నేను ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయి అందులో పడిపోతే అవన్నీ జస్ట్ స్ట్రైక్ అవుట్ అయింది అనమాట నాకైతే.
ఇక్కడ నుంచి ఉంచాలి ఫాల్స్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. కోర్స్ రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. మనం లేట్ అవ్వకుండా ఫాల్స్ చూసేసి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి రూమ్కి. ఎక్కడ చూసినా చిన్న 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 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మ్యాప్ అయితే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆపేసింది. ఇక్కడ నుంచి రోడ్ కూడా లేదా. బట్ యూజువల్గా మనం ఒకసారి డెస్టినేషన్ తీసేసుకుంటే ఆటోమేటిక్గా మ్యాప్స్ డౌన్లోడ్ అయిపోతాయి అప్పటికప్పుడే. సో ఎలాగో మ్యాప్ డౌన్లోడ్ అయ్యి ఉంది కాబట్టి డెస్టినేషన్ అయితే కనిపిస్తుంది. సో మేము అలా దారి పట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు జస్ట్ దారి గుర్తుపెట్టుకుంటున్నాం. ఇటు నుంచి వచ్చాము, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి కదా ఒక వాటర్ ఫాల్స్ కనిపించకపోతే. ఇక్కడ ఏదో చిన్న సిమెంట్ రోడ్ కన్స్ట్రక్ట్ చేశారు. చాలా సన్నగా ఉంది. కారు లేదంటే 3 వీలర్ వెళ్ళగలుగుతాం అంతే. అంటే 2 వెహికల్స్ అసలు పాసిబుల్ కాదు అన్న. వాటర్ ఫాల్ उंचड़ी हाँ सीधा राइट है सीधा सालमना से लेफ्ट है दूर సో స్కూల్ दूर దూర ఇಲ್ಲಿಂದ 4 కిలోమీటర్. జస్ట్ వాళ్ళని అడిగేస్తే జస్ట్ వాటర్ ఫాల్ దారిటా కాదని కనుక్కున్నాం అంటే అని చెప్పారు. వాళ్ళు డైరెక్షన్స్ చెప్పారు కానీ ఓకే, మాకైతే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ టోల్గేట్ ఉంది ఇక్కడైతే, చెక్ పోస్ట్. వెహికల్కి 30 రూపీస్, 2 వీలర్స్కి అయితే. 4 వీలర్కి అయితే 50 రూపీస్. అడిగాము, ఎవ్వరు లేరండి లోపల, జస్ట్ మేము మాత్రమే. నాకు ఆల్రెడీ జాక్ ఫాల్స్ చూసేసరికి చాలా భయం వేసింది. ఎందుకనంటే నాకు వాటర్ అంటే చాలా భయం. చాలా కొంచెం దూరంగానే ఉంటాను ఎప్పుడు వాటర్కి. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు ఫస్ట్. అండ్ ఈ ఫాల్స్కి వెళ్ళడానికి చాలా స్టీప్ డౌన్ ఉంది. అలా దిగుతూనే ఉన్నాం. నియర్లీ వాళ్ళైతే 3 కిలోమీటర్స్ అన్నారు, మేము ఆల్రెడీ 5 కిలోమీటర్స్ వచ్చాం. ఎందుకనంటే ఓడోమీటర్లో చూసుకుంటాను నేను, అంతవరకు వచ్చాము. ట్రిప్లో కనిపిస్తుంది కదా, ఈ గాలి దుమ్ములు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు కూడా ఇరుగు పడిపోయినాయి. సో చెక్ పోస్ట్ నుంచి 6.5 కిలోమీటర్స్ ఉన్నది ఉంచాలి ఫాల్స్. ఇక్కడికి గేట్ అయితే క్లోజ్ చేస్తుంది, మనం నడుచుకుంటే వెళ్ళాలి ఇక్కడ నుంచి. అయితే లోపలికి మేము వచ్చేసరికి ఎవరో సమ్ గ్యాంగ్ ఉంది ఇక్కడ, ఏవో బైక్స్ అనిపిస్తున్నాయి కదా, వాళ్ళని అడుగుతాం. వాళ్ళైతే 600 మీటర్స్ to 1 కిలోమీటర్ ఉంటుందని చెప్పారు. సో వెహికల్ అయితే పార్క్ చేసి స్టార్ట్ అయిపోయాం. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా మా వెనకాలే ఉన్నది. మేము ఎక్కడ ఉంటే వర్షం కూడా అక్కడే ఉంది. అదేంటో కానీ మేము బైక్ డ్రైవ్ చేసేటప్పుడు అంత కనిపించట్లేదు, అంత ఉండట్లేదు. కానీ మేము ఆగి ఏదైనా ప్లేస్ని చూద్దామని వెళ్ళామంటే స్టార్ట్ అయిపోతుంది వర్షం. ఆ వర్షం దెబ్బకి మాకు భయం వేస్తుంది. గోవాలో సిచ్యువేషన్ జరిగింది కదా నేత్రావతిలో, అదే గుర్తొస్తుంది మేము ఎప్పుడు ఏ ఫారెస్ట్ లోపలికి వెళ్ళినా సరే. నెక్స్ట్ ఇక్కడ నుంచి వాక్ చేసుకోవడానికి స్టెప్స్ కట్టారు. సో బై వాకే పోవాలి లోపలికి. అయితే వెహికల్స్ వెళ్తాయి కానీ అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే బయట ఆల్రెడీ గేట్ క్లోజ్ చేస్తుంది. ఒకవేళ గేట్ ఓపెన్ చేసి ఉంటే వర్షం పడినప్పుడు మాత్రం వెహికల్స్ తీసి లోపల రాకండి, 2 వీలర్స్ అయితే. వర్షం పడకుండా డ్రైగా ఉందంటే మాత్రం మీరు మంచి రైడర్ అయితే తీసుకొచ్చేయగలరు వెహికల్ అయితే ఖచ్చితంగా. ఆఫ్ రోడ్ వెహికల్సే కాబట్టి ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఇక్కడ, పెద్ద ప్రాబ్లం లేదు. మీకు మంచి ట్రయల్ రన్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఈ వర్షం దెబ్బ మొత్తం స్టెప్స్ కూడా అక్కడ రోడ్సే మొత్తం పాకుడు పట్టేసినాయి. స్టెప్స్ ఏమున్నాయి, అది కూడా ఫారెస్ట్లో ఉన్న స్టెప్స్ ఇవి. ఎవ్వరు లేరు టూరిస్టులు అయితే, ఎందుకో మరి నాకు అదే అర్థం కాలేదు. మాకైతే 15 మినిట్స్ పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. ఇక్కడ నుంచి అసలు సౌండ్ అదిరిపోతుంది, అసలు వాటర్ ఫాల్ సౌండ్. నేనైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినప్పుడు చాలా పీస్ఫుల్గా చాలా స్పీడ్గా కనిపించింది. కానీ అసలు మేము రీల్స్లో చూసిన దానికి ఇక్కడ నేను డైరెక్ట్గా చూసిన దానికి అసలు సంబంధమే లేదు. నేను చూసింది ఇదేనా అనిపించింది అసలు.
మీరు చూస్తారు కదా ఒకసారి చూడండి అసలు ఎంత అగ్రెసివ్గా ఉందంటే వాటర్ ఫాల్స్ అసలు నిజంగా ఉంటాయి అంటే ఒరిజినల్ వాటర్ ఫాల్స్ ఇలానే ఉంటాయి అనిపించింది. ఎంత సౌండ్ వస్తుంది చూసాం కదా. సో ఈ రోజుతో అయితే మనకి ట్రిప్ ఎండ్ అయిపోయింది ఇక్కడితో. మనం ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలి. డే 6 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.